రీసెంట్ గా జరుగుతున్న చాలా మ్యారేజెస్ లో మండపం బ్యాక్ డ్రాప్ కింద వినాయకుడిని గాని వెంకటేశ్వర స్వామిని గాని పెడుతున్నారు. కానీ నేను పర్టికులర్ గా శివపార్వతులను ఎందుకు పెట్టించానంటే, శివపార్వతుల్ని ఆది దంపతులు అంటూ ఉంటారు. అంటే ఈ సృష్టిలో మొట్టమొదటి భార్యాభర్తలు శివుడు పార్వతి. ఈ మొత్తం సృష్టిలో మొదటి లవ్ స్టోరీ అండ్ లవ్ మ్యారేజ్ కూడా శివపార్వతులదే. పార్వతీదేవి కొన్ని ఏళ్ల పాటు శివుడు కోసం తపస్సు చేసి మరీ చేసుకున్న పెళ్లి శివపార్వతుల వివాహం. పార్వతీదేవి పర్వతరాజు కుమార్తె, అంటే మహారాణిలా పెరిగింది. దానికి తగ్గట్టే ఆవిడ గొప్పగా అలంకరించుకుంటుంది. పైగా మంగళ గౌరీదేవి అనగానే మనకు గుర్తొచ్చేదే పసుపు కుంకుమ ఆభరణాలు అలంకారాలు. మరోపక్క శివుణ్ణి చూస్తే ఏనుగు చర్మం పులి చర్మాలే బట్టలు, మెడలో చూస్తే నాగుపాము, ఒళ్ళంతా విభూతి. చూడడానికి ఇద్దరు కంప్లీట్ ఆపోజిట్ గా ఉంటారు. కానీ యుగాలుగా ఆది దంపతులుగా మనందరి చేత పూజలు అందుకుంటున్నారంటే అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్. పార్వతీదేవి ఎప్పుడు శివుణ్ణి ఇలా బూడిద పాముకుంటారు ఏంటంటే, ఆ పాములు ఏంటి, ఆ ఏనుగు